ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో ఏంటంటే అటు చూడండి, సూర్యుడు ఎలా ఉన్నాడంటే అసలు ఫుల్గా ఎండ అనమాట. ఇంకా బీభత్సంగా అయితే ఎండ ఉంది ఇక్కడ వైజాగ్లో. సో వాతావరణం అయితే అస్సలు కూలింగ్ ఎఫెక్ట్ అయితే అస్సలు లేదు. ఎంత ఎండ అంటే అంత ఎండ అయితే ఉంది, బాగా ఎండ అయితే ఉంది. మా మొక్కలు అయితే లాస్ట్ టైం నేను తీసేటప్పుడు వీడియోలో ఎంత పచ్చగా ఉన్నాయి. సో ఇప్పుడు అంతా ఎలా ఎండిపోయాయి చూడండి. అంటే ఇవి గోంగూర తోటకూర మొక్కలు కదా, మొత్తం అయితే ఎండిపోయాయి. సో ఇది పరిస్థితి. ఇంక ఇవి మాత్రమే కొంచెం ఉన్నాయి. వీటికి నేను ఉన్నంత వరకు వాటర్ అయితే వేస్తాను. మరి నేను లేనప్పుడు ఎవరు వేసేటోళ్ళు ఉండరనమాట. సో అందుకోసమని తొందరగా ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఎండాకాలం వస్తే ఎండ అంటాం, వానాకాలం వస్తే వాన అంటాం. బయటికి వెళ్ళలేము, చేయలేము అన్నట్టు మనం అలా రకరకాలుగా ఎన్నో అనుకుని ఉంటాం. కాకపోతే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కాలానికైనా మనం అడ్జస్ట్ అవ్వకపోతే తప్పదు, అవ్వాలి. ఎందుకంటే మనం అవ్వకపోతే మన పనులు జరగవు. ఎండైనా వానైనా పనులు అనేది చేసేసుకోవాలి. అదనమాట పరిస్థితి. మీరు చూడండి ఎంత పళ్ళున ఎండ ఉంది. అసలు ఎంత ఎండ అంటే అంత ఎండ. చూడండి, సూర్యుడు కూడా అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వటం లేదు. మనమే కాంప్రమైజ్ అయిపోవాలి. సో అది ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన సీజన్ అయితే చలికాలం. మార్నింగ్ ఎండ వస్తుంది, ఈవినింగ్ చలి వేస్తుంది. రెండు వైపులా ఉంటాయి. మార్నింగ్ బట్టలు ఉతుక్కున్న ఆరబెట్టుకున్న సాయంత్రం లోపు ఆరిపోతాయి. సో ఆ కాలం నేను ఎక్కువ ఇష్టపడతాను, చలికాలం. ఎందుకంటే చలికి కొంచెం మనకు కాచుకున్న మార్నింగ్ అయ్యేసరికి సన్నటి ఎండ కలుగుతుంది. ఈ ఎండాకాలం వర్షాకాలంలోనే ఎక్కడలేని ఇబ్బందల్లా. మరి నాకైతే ఇష్టమైన కాలాన్ని అయితే నేను చెప్పాను. మరి మీకు ఇష్టమైనటువంటి సీజన్ ఏదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్.